హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కూకట్పల్లి. అసలు స్పర్మ్ అనేది లేకపోతే స్పర్మ్ కౌంట్, సెమెన్ అనాలిసిస్ అబ్నార్మాలిటీకి రావడానికి కారణాలు ఏమేమి ఉంటాయి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో స్పర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పర్మ్ కౌంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మొటిలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్మల్ ఫార్మ్స్ మనం మాట్లాడుకుంటామండి. సో ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో మనం డే టు డే లైఫ్ స్టైల్ నుంచి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. సో వాటికి మోస్ట్ కామన్ కాజెస్ అండి, వన్ స్మోకింగ్ అండి. స్మోకింగ్ చేయడం వల్ల మనకి అబ్నార్మల్ ఫార్మ్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి ఎక్కువ కలగడం జరుగుతుంది. అండ్ నెంబర్ 2 ఆల్కహాల్ అండి. సో ఆల్కహాల్ ఇస్ నాట్ మచ్ డేంజరస్, 90 ml per week ఇస్ అ పర్మిసిబుల్ లెవెల్ అండి. సో మనము ఆల్కహాల్ స్మోకింగ్ అని అన్నప్పుడు స్మోకింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండి, నికోటిన్ తీసుకునే ఆల్ ఫార్మ్స్, అండ్ ఈ సిగరెట్ కానీ ఏదన్నా కానీ, హుక్కా అన్న కానీ, సిగరెట్ అన్న కానీ, సిగార్ అన్న కానీ ఏదన్నా కూడా మనకి సెమెన్ అనాలిసిస్ అనేది అబ్నార్మల్గా రావచ్చు. సో ఇదే కాకుండా వెన్ ఇట్ కమ్స్ టు టెంపరేచర్ అండి, హాట్ వాటర్ బాత్ తీసుకోవడం వల్ల కూడా మనకి సెమెన్ అనాలిసిస్లో అబ్నార్మల్ ఫైండింగ్స్ అనేది మనం చూడడం జరుగుతుంది. హాట్ వాటర్ బాత్స్, సోనా అండ్ హీట్ ఎన్వైరన్మెంట్స్లో వర్క్ చేసే ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళు, లైక్ కోల్ మైన్స్ కానీ, ఫ్యాక్టరీస్లో కానీ, ఇలాంటి ప్లేసెస్లో వర్క్ చేసిన వాళ్ళకి కూడా అబ్నార్మల్ స్పర్మ్ అనాలిసిస్ అనేది మనం చూడడం జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా ఒక హీమోస్టాసిస్, మన బాడీ టెంపరేచర్, టెస్టిస్ అనేది ఒక నార్మల్ టెంపరేచర్లో ఉండాలి అండి. దానికి ఎక్కువ హీట్ ఉండే టెంపరేచర్లో ఉంటే మనకి స్పర్మాటోజెనిసిస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. స్పర్మాటోజెనిసిస్ అంటే స్పర్మ్ ఫార్మేషన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే నేచర్ వైజ్ మనకి టెస్టిస్ అనేది బాడీ బయట ప్లేస్ అయి ఉంటుందండి, స్క్రోటంలో. ఎందుకంటే ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి కండిషన్స్ లైక్ టైట్ ఫిట్టెడ్ క్లోత్స్ వేసుకున్నా, లేకపోతే మనము సోనా బాత్స్, హాట్ వాటర్ బాత్స్ తీసుకున్నా, లేకపోతే హీటెడ్ కండిషన్స్లో వర్క్ చేస్తున్నా కూడా, ఇలాంటి వాటిలో కూడా మనకి అబ్నార్మల్ స్పర్మాటోజెనిసిస్ వల్ల అబ్నార్మల్ స్పర్మ్స్ అనేవి మనం చూస్తామండి. సో అదే కాకుండా సమ్ మెడికల్ డిజార్డర్స్లో కూడా మనము అబ్నార్మల్ స్పర్మ్ అనేది మనం చూస్తూ ఉంటామండి. ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఇన్ మెన్లో. డయాబెటీస్ ఇన్ మెన్లో యాజ్ బేసిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి అండ్ అబ్నార్మల్ ఎంబ్రియో లేకపోతే లో క్వాలిటీ ఎంబ్రియోస్ వరకు కూడా మనకి ఈ డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ చేస్తుందండి. సో డయాబెటిక్ మెన్ ఒకవేళ గ్లూకోజ్ కంట్రోల్ అనేది బాగోలేకపోతే, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు అంటే మైక్రో యాంజియోపతి కానీ, న్యూరోపతి వల్ల కానీ అవుతుందండి. సో ఇలాంటి వాళ్ళకి ఇంటర్కోర్స్ మీద లిబిడో లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, లేకపోతే పర్ఫామ్ చేసుకోలేకపోవడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూస్తాం. అదే కాకుండా డయాబెటిక్ మేల్స్ నుంచి వచ్చిన స్పర్మ్తో ఫర్టిలైజ్ అయిన ఎగ్, మన ఎంబ్రియో ఏదైతే తయారవుతుందో అది కూడా లో గ్రేడ్ ఉంటుందండి ఎంబ్రియో. అండ్ అవి ఇంప్లాంటేషన్ తర్వాత కూడా ఫీమేల్కి రికరెంట్ అబార్షన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి డయాబెటిక్ మెన్లో కూడా. సో డయాబెటీసే కాకుండా ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా మనము ఇన్ఫెక్షన్స్ కానీ, లైక్ మమ్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందండి. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సెమెన్ అనాలిసిస్ మనకి అబ్నార్మల్గా చూపిస్తామండి. ఇదే కాకుండా ఈ మధ్య చాలామంది ల్యాప్టాప్స్ అనేది ల్యాప్ మీద పెట్టుకోవడం, అండ్ ఫోన్స్ అనేవి పాకెట్లో పెట్టుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా, రేడియేషన్ వల్ల కూడా సెమెన్ అనాలిసిస్ అనేది మనకు అబ్నార్మల్గా చూస్తున్నాము. థ్యాంక్ యూ.